గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేసింది. తల్లికి వందనం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి విద్యకు అండగా నిలిచింది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించగా దివ్యాంగులకు కూడా ప్రత్యేక ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించగా అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు అందించి అవసరమైన వారికి ఆహార భద్రత కల్పించింది. రైతుల కోసం అన్నదాత సుఖీభవ ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు పంట నష్టాల సమయంలో అదనపు మద్దతు ధర కల్పించింది. ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్లు కొనసాగిస్తూ వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులకు భరోసా కల్పిస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధ్యాయులు, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేపట్టగా విద్యారంగంలో ఆధునిక సంస్కరణలు అమలు చేస్తుంది. P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేసి సాధికార దిశగా కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. సంక్షేమాన్ని కేవలం ఆర్థిక సహాయంగా కాకుండా విద్యా, ఉపాధి, సామాజిక భద్రత మరియు జీవన ప్రమాణాల పెరుగుదలకు భావిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదే రెండేళ్ల నమ్మకంలో సంక్షేమం, ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ ప్రయాణం.